హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. కులం ఒక మానసిక రోగం, కులం ఒక మానసిక రోగం, మతం ఒక మానసిక దాస్యం. మనిషి మనిషికే పుడతాడు కానీ కులానికి కాదు. కరెక్టే కదా? మనుషులు మనుషులకే పుడతారు, కులానికో వర్ణానికో పుట్టారు. కానీ హిందూ మతం అనాదిగా ఏం చెప్తూ వస్తుందంటే మనుషులందరూ సమానం కాదు. బ్రహ్మ ఈ మనుషుల్ని సృష్టించాడు. ఎలా సృష్టించాడు? 4 వర్ణాలుగా సృష్టించాడు. బ్రహ్మ ముఖము నుండి బ్రాహ్మలు, బాహువులు అంటే భుజము నుండి క్షత్రియులు, పాదాల నుంచి శూద్రులు పుట్టారు, నడుము నుంచో తొడల నుంచో వైశ్యులు పుట్టారు. 3వ వర్ణం వాళ్ళు అంటే ఆర్య త్రైవర్ణిక అంటే ఈ పై 3 వర్ణాల వాళ్ళు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, వీళ్ళు ఆర్యులు. ఈ శూద్రులు వచ్చేసి వీళ్ళకి బానిసలు, పాదాల కింద పుట్టారు. కాబట్టి ఈ శూద్రుడి యొక్క ప్రధాన కర్తవ్యం ఏమిటంటే పై 3 వర్ణాల వాళ్లకు మాట్లాడకుండా నోరు మూసుకొని సేవ చేయటమే. అది భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన విధి. ఎందుకంటే స్త్రీలు శూద్రులు పాపపు యోని నుంచి పుట్టారని ఇంకొక వాక్యం కూడా ఉంటుంది హిందూ ధర్మశాస్త్రాలు. అంటే వాళ్ళు పుట్టుకతోనే పాపులు కాబట్టి వాళ్ళు ఈ త్రైవర్ణాల వాళ్లకు సేవ చేసుకుంటే తర్వాత జన్మలో మంచిగా పుడతారని ఏదో సంథింగ్. సో ఇదంతా కూడా ఋగ్వేదంలో ఉన్నది, పురుష సూక్తము. తర్వాత భగవద్గీతలో ఉన్నది. తర్వాత మనుధర్మ శాస్త్రం అని ఒకటి ఉండేది. మనుధర్మ శాస్త్రం, మనుస్మృతి అంటే దట్ వాజ్ ద అఫీషియల్ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం. భారత ఉపఖండంలో హిందూ ధర్మంలో అది ఒక రాజ్యాంగ పుస్తకం. బ్రిటిష్ వాళ్ళు రాకముందు వరకు అదే రాజ్యాంగంగా ఉంది మనకు. సో దాంట్లో వచ్చిన దాని ప్రకారం చూస్తే ఇప్పుడు మనం ఈరోజు చూస్తే మనకు కమ్మ కులస్తులు కానీ, రెడ్డి కులస్తులు కానీ, వెలమ దొరలు కానీ వీళ్ళంతా భూస్వాములుగా ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు. స్వతహాగా శూద్రవర్ణంలోంచి వచ్చిన వీళ్ళకి ఇంత భూమి ఎలా వచ్చింది, ఎలా ఎదిగారంటే చెప్తాను. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరిని నేను హట్ చేయట్లేదు. ఇప్పుడు ఏదో పలానా కులస్తులు చెడ్డవాళ్ళు, పలానా కులస్తులు మంచివాళ్ళు అని కాదు. మంచివాళ్ళు ప్రతి కులంలోనూ ఉంటారు, ప్రతి మతంలోనూ ఉంటారు, ప్రతి దేశంలోనూ ఉంటారు. అలాగే చెడ్డవాళ్ళు, దుష్టులు, దుర్మార్గులు కూడా అన్ని కులాల్లోనూ ఉంటారు, అన్ని మతాల్లో ఉంటారు, అన్ని భాషలు మాట్లాడేవాళ్ళు మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు ఉంటారు. అన్ని దేశాల్లో కూడా అట్లాగే ఉంటారు. మనుషుల్లో మంచి చెడు అనేది వాళ్ళ మానసిక ప్రవృత్తిని బట్టి ఉంటుంది, అది వేరే విషయం. సో ఇక్కడ టాపిక్ చూస్తే మెయిన్గా కమ్మారెడ్డి కులస్తులకు ఇంత భూమి ఎలా వచ్చింది, ఎలా ధనవంతులు అంటే అందరూ కాదు, మెజారిటీ 30-40% రిచ్గా ఉంటారు కదా. మన నెల్లూరు జిల్లాలో ఎక్కువ సాగు భూమి ఎవరి పేరుతో రిజిస్టర్ అయిందంటే రెడ్డి కులస్తుల పేరుతో రిజిస్టర్ అయింది. ఎలా అయిందంటే మన దేశంలో, అంటే మన దేశం కాదు, భారత ఉపఖండం, భారతదేశం అనకూడదు, గుర్తుపెట్టుకోండి. బ్రిటిష్ వాళ్ళు రాకముందు వరకు ఇది ఒక ఉపఖండం, చిన్న చిన్న రాజ్యాలు. ప్రతి జిల్లా ఒక స్వతంత్ర రాజ్యంగా ఉండేది. మనం చదువుకున్నాం, ఈ పర్షియన్స్, మొఘల్స్ దండయాత్ర చేశారు, అలెగ్జాండర్ గ్రీక్ నుంచి వచ్చి దండయాత్ర చేశాడు, వాళ్ళు వచ్చి మొత్తం కాంకర్ చేశారు, చాలామందిని చంపేశారు. కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళ దండయాత్రల కంటే అంతర్యుద్ధాలు ఎక్కువగా ఉండేవి. చిన్న చిన్న రాజ్యాల మధ్య కొట్టుకుని వచ్చేవాళ్ళు. ఇక్కడ ఏమైపోయింది, ఈ గొడవల వల్ల, అంటే బ్రిటిష్ వాళ్ళు రాకముందర, ఇంకా ముందరే ఏమైపోయిందంటే ఈ క్షత్రియులు అనేవాళ్ళు ఆల్మోస్ట్ ఈ 4 బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కదా, ఈ క్షత్రియులు క్లీన్ బౌల్డ్ అయిపోయారు. ఆల్మోస్ట్ స్వీప్ అయిపోయింది క్షత్రియ కమ్యూనిటీ, అంటే ఆ కులం, ఆ జాతి మొత్తం అంతరించిపోయింది. ఎందుకంటే ఏ గొడవ జరిగినా క్షత్రియులే కత్తిపట్టుకుని ముందుకు రావాలి, మిగతా వాళ్ళంతా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే క్షత్రియుడు మాత్రమే యుద్ధం చేయాలి, క్షత్రియ కులంలో పుట్టిన పురుషుడు లేదా స్త్రీలు మాత్రమే యుద్ధం చేయాలని ఉండేది. అందువల్ల ఆబ్వియస్లీ కదా, గొడవలు జరిగినప్పుడు ఎంతమంది ఉంటారు వాళ్ళ కులంలో, వాళ్ళందరూ చచ్చిపోయేటప్పటికి నెక్స్ట్ ఏమైంది, ఇప్పుడు రాజులు, ఇప్పుడు ఒక 100 కుటుంబాలు ఉన్నాయి క్షత్రియ కులంలో ఒక ఊళ్ళో. ఒక కుటుంబానికి చెందినోడే రాజు అవుతాడు ఆ ఊరికి, మిగతా 90 మంది సైన్యంలో ఉంటారు, కత్తి పట్టుకొని యుద్ధం చేస్తారు. వాళ్ళకి యుద్ధం వచ్చినా రాకపోయినా విజయమో వీర స్వర్గమో, అంటే చనిపోయిన వాడు స్వర్గంలోకి వెళ్తాడనేటువంటి నమ్మకం ప్రకారం యుద్ధం చేసి చచ్చిపోయేవాడు. సో అందువల్ల వాళ్ళకి మనుషులు కావాల్సి వచ్చింది. అప్పుడు ఏం జరిగిందంటే ఈ రెడ్డి కులస్తులు, శూద్రులు, స్వతహాగా శూద్ర వర్ణంలో ఉండేటువంటి వాళ్ళు, తక్కువ వర్ణంలో, అంటే చాతుర్వర్ణ వ్యవస్థ ప్రకారం శూద్రులందరూ కూడా 3 వర్ణాలకు బానిసలు. అంటే వీళ్ళు బీసీలు, రెడ్డి కమ్మ కులస్తులు కూడా బీసీలే అప్పుడు. కానీ ఏం జరిగిందంటే వీళ్ళు ఆటోమేటిక్గా ఈ క్షత్రియులు చచ్చిపోయేటప్పటికి వాళ్ళ స్థానాల్లో కర్రలు పట్టుకున్నారు, కత్తులు పట్టుకున్నారు, యుద్ధం చేశారు. కాపు అనే పేరు అట్లా వచ్చింది, కాపు కాశారు.
మనకు చరిత్ర చూసుకుంటే కాకతీయ రాజులు కాకతి గణపతి దేవుడు, రుద్రమదేవి, వీళ్ళంతా కూడా కమ్మ కులానికి చెందిన వాళ్ళు. తర్వాత కొండవీటి రెడ్డి రాజుల పరిపాలనని చదువుకున్నాం. రెడ్డి కులస్తులు రాజ్యం చేసింది. తర్వాత శ్రీకృష్ణదేవరాయలు చూస్తే ఆయన బలిజ కులానికి చెందినవాడు. ఆయన బలిజోడైనా కూడా ఆయన ఎవరి వల్ల రాజు అయ్యాడంటే, రాయలసీమలో ముఖ్యంగా చూస్తే పాలెగాళ్ల సంస్కృతి. పాలెగాడు అంటే, పాలెం అంటే దుర్గం, అంటే ఒక ఊరు. ఆ గ్రామాన్ని సంరక్షించేటటువంటి వాడు పాలెగాడు. ఆ పాలెగాళ్ళు ఎవరంటే రెడ్డి కులస్తులందరినీ పెట్టుకొని వాళ్ళ ద్వారా రాజ్యం చేసుకున్నాడు. అందువల్ల వాళ్ళకి భూమి వచ్చింది. అంటే ఇట్లా బ్రిటిష్ వాళ్ళు రాకముందరే కమ్మ రెడ్డి కులస్తులు, కొన్ని చోట్ల వెలమ దొరలు ఒక స్టెప్ ముందుకు వెళ్ళిపోయారు. అంటే క్షత్రియుల్ని రీప్లేస్ చేసి కాస్త భూసూరులయ్యారు, కొంత భూమి సంపాదించగలిగారు. కానీ వీళ్ళు భూమిని సంపాదించగలిగారు కానీ పాపం విద్య అందలేదు. ఎందుకంటే చాతుర్వర్ణ వ్యవస్థ ప్రకారం శూద్రుడికి చదువు ఉండదు, వాళ్ళకి చదువుకునే అర్హత లేదు. ఈవెన్ వైశ్యులు కూడా, కోమటోళ్ళు కూడా వాళ్ళకి చదువు ఎంతవరకు చెప్పారంటే, వైశ్యులు ఎవరు వేదాలు చదవలే. అందువల్ల మీరు చూడండి, లిటరేచర్ అంతా కూడా బ్రాహ్మణులే రాశారు మొదట్లో. ఎందుకంటే విద్య బ్రాహ్మణులకే పూర్తిగా ఉండేది. వైశ్యులకి ఏంటంటే వాళ్ళు వ్యాపారం చేస్తారు కాబట్టి కేవలం ఆ లెక్కలు చూసుకోవడానికి కావలసిన విద్యను మాత్రమే వాళ్ళకి నేర్పారు. పూర్తి చదువు వాళ్ళకి రాలేదు. సో ఎవరికి రాలేదు, బ్రాహ్మణులకి మాత్రమే చదువు ఉండేది. అందువల్ల మీరు చూస్తే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే టైంలో మొత్తం ఒక 200 పీరియడ్ చూసుకుంటే, ఎడ్జి మనకి ఇండిపెండెన్స్ రావడానికి ఒక 50 ఏళ్ల వరకు కూడా ఆ 90% అంటే ఇండియన్స్ ఎంప్లాయీస్, బ్రిటిష్ వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారు కదా ఉద్యోగాల్లో ఇంగ్లీష్ నేర్పించి, వాళ్ళంతా కూడా బ్రాహ్మణ్స్ మాత్రమే ఎక్కువ ఎంప్లాయీస్గా అక్కడ ఉండేవాళ్ళు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు స్కూల్స్ పెట్టి చదువు నేర్పడం మొదలుపెట్టినాక అందరూ చదువుకున్నారు. ముఖ్యంగా శూద్రుల్లో ఆల్రెడీ కాస్త భూమి సంపాదించి ఆర్థికంగా ఎదిగి ఒకప్పుడు రాజ్యాలు ఎంతో కొంత కొన్ని చోట్ల ఏలినటువంటి రెడ్డి, కమ్మ కులస్తులు, వెలమ వీళ్ళతో పాటు బీసీలు, ఎస్సీలు కూడా కాస్త చదువుకున్నారు. అంటే బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళకి అవసరం కదా మ్యాన్ పవరు, అందువల్ల స్కూల్ పెట్టి చదువు చెప్పారు. అంతేగాని మన వాళ్ళని ఉద్ధరించడానికి ఏం చేయలేవాళ్ళు. చెప్పాలంటే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చేసుకున్నది అధిక సంఖ్యాకులైన భారతీయులకి హెల్ప్ అయింది, ముఖ్యంగా శూద్రులకు. సో కాస్త కూస్త చదువుకొని ఉద్యోగస్తులు. అంబేద్కర్ గారు కూడా అలాగే చదువుకున్నారు. తర్వాత మీకు అందరికీ తెలిసిందే, మనకు స్వాతంత్రం వచ్చాక రాజ్యాంగం రాశారు. రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి బీసీలు, ఎస్సీల్లో కాస్త విద్య అనేది వచ్చిందంటే, చదువుకొని బాగుపడ్డారంటే ఆ రాజ్యాంగంలో పెట్టిన రిజర్వేషన్ కానీ, అందరికీ విద్యా హక్కు కానీ, అన్ని ఈక్వాలిటీ అనేది రాజ్యాంగంలో ఉంది. కాబట్టి మన అందరం చదువుకొని బాగుపడ్డాం. అందరూ అన్ని కులాల వాళ్ళు హ్యాపీగా చదువుకున్నారు, వృద్ధిలోకి వచ్చారు. ఇప్పుడు ఇంకొక వీడియోలో క్లియర్గా చెప్తాను.